మండలంలోని కల్లేడి గ్రామంలో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నాయకులు దేగపోశెట్టి సహకారంతో నిర్మించిన వంటగదిని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న తనను అరెస్టు చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిబంధనలు చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కులను ఘోరంగా హత్య చేసిందని పేర్కొన్నారు. సాలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బోధన్ రూరల్ ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఇంటి పన్నులు వసూలు చేయాలని గత 3 నెలలుగా కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో మర్రాయి తాండా కార్యదర్శి సుభాష్ని నియమించారు. మాట్లూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందలవాయి మండల మల్లాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు.